రైట్ వెల్కమ్ బ్యాక్. ఇక మనకు బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవీఎం కూడా పనిచేయలేదు. పనిచేయకపోవడంతో ఆయన ప్రస్తుతం అక్కడే వెనుదిరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల సరళికి సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి అదేవిధంగా ఈవీఎంల మొరాయింపు ఎక్కడెక్కడ పోలింగ్ శాతం పెరిగింది ఏంది అనే దానిపైన చెప్పేందుకు హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ ఎలక్షన్ కమాండ్ కంట్రోల్ ఒక ఏర్పాటు చేసింది. ఇక ఎలక్షన్ కమాండ్ కంట్రోల్ నుంచి మా ప్రతినిధి జ్యోత్స్న మరింత సమాచారం అందిస్తుంది. జ్యోత్స్న చెప్పండి, మనం చూస్తున్నాం ఏపీలో విషయానికి వస్తే గుత్తి దగ్గర ఒక ఈవీఎంను ధ్వంసం చేశారు జనసేన అభ్యర్థి. అదేవిధంగా చూస్తున్నాం ఒక ఎన్నికల కమిషన్ కూడా ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఈవీఎం పనిచేయలేదని కూడా మనకు తెలుస్తుంది. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈవీఎంలు ఎక్కడెక్కడ పని చేయట్లేదు, ఇప్పటివరకు ఓటింగ్ శాతం పెరిగిందా, ఎవరెవరు మెయిన్ అభ్యర్థులు జగన్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు ఓటు వేశారా? ఓకే రైట్ రాజేష్, వివిధ నియోజకవర్గాలకు సంబంధించి మన రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ను అందిస్తున్నారు. దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు తాడేపల్లిలో చూసుకున్నట్లయితే పోలింగ్ స్టేషన్కి అక్కడికి ఎన్నికల ప్రధాని అధికారి అయినటువంటి జీకే ద్వివేది, గోపాలకృష్ణ ద్వివేది అక్కడికి చేరుకున్నారు. అక్కడ చూసినట్లయితే ఏపీ వ్యాప్తంగా మొత్తం చూసుకున్నట్లయితే 50 ఈవీఎంలు మొరాయించినట్లుగా చెప్తున్నారు. అవి అతి త్వరలోని టెక్నికల్ టీం రెక్టిఫై చేసేందుకు సిద్ధంగా ఉంది అని చెబుతూ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా మరికొన్ని చోట్ల చూసుకున్నట్లయితే వీవీప్యాట్ల మొరాయింపు కూడా ఉంది. ఇంకా కొన్ని చోట్ల వివాదాస్పదమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మీరు ఏదైతే అన్నారో అనంతపురం గుత్తిలో చూసుకున్నట్లయితే జనసేన కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. అటు గుంటూరులో కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైసీపీకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్పై దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు రాష్ట్రాల్లో అటువైపు ఏపీలో చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ అదేవిధంగా 25 లోక్సభ ఎన్నికల కోసం చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే అధికారికంగా అందినటువంటి సమాచారం వరకు 50 ఈవీఎంలు మొరాయించినట్లుగా, కొన్ని వీవీప్యాట్లు పనిచేయనట్లుగా చెబుతున్నారు. అవి అతి త్వరలోనే రెక్టిఫై చేస్తాము అని చెబుతున్నారు. అయితే ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే చీరాల నియోజకవర్గానికి సంబంధించి 83వ పోలింగ్ స్టేషన్లో కనుక చూసుకున్నట్లయితే మాక్ పోలింగ్ నిర్వహించేటువంటి టైంలో అక్కడ ఈవీఎం మొరాయింపు జరిగింది. అయితే 7 గంటల వరకు అంతా కంప్లీట్ చేస్తాం అంటే రెక్టిఫై చేస్తాము ఈ సమస్యను అని చెప్పారు. బట్ ఇంతవరకు అది రెక్టిఫై అయినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించట్లేదు. అదేవిధంగా ఇటు శ్రీకాకుళంలో కూడా చూసుకున్నట్లయితే పోలింగ్ స్టేషన్ 126, 127, 128 కేంద్రాల్లో కూడా వీవీప్యాట్స్ పనిచేయట్లేదు. అటు విజయవాడలో ఏకేటీసీ స్కూల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో కనుక చూసుకున్నట్లయితే ఈవీఎంల మొరాయింపు ఉంది. అయితే కొన్ని చోట్ల ఇప్పటి వరకు అది ఉండడం వల్ల చాలా చోట్ల కూడా ఎక్కడైతే మొరాయిస్తుందో అక్కడ పోలింగ్ స్టార్ట్ కాలేదు. ఇక ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ సజావుగానే జరుగుతుంది అని చెప్పేసి మన రిపోర్టర్స్ మనకు అక్కడ ప్రత్యక్షంగా చూసి అందించినటువంటి సమాచారం ప్రకారం చెప్తున్నాను. అండ్ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇందులో ముఖ్యంగా నిజామాబాద్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. నిజామాబాద్ పోలింగ్కు సంబంధించి రికార్డు స్థాయిలో ఉండి గిన్నిస్ బుక్ రికార్డు దిశగా అది దూసుకుపోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే జరుగుతోంది పోలింగ్. అండ్ ఎక్కడైతే టెక్నికల్గా ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసేందుకు హెలికాప్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అండ్ 5 పోలింగ్ స్టేషన్స్కు ఒక అధికారిని పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నియమించడం జరిగింది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే పార్టీస్కు సంబంధించినటువంటి ఏజెంట్స్ రాకపోవడం వల్ల కూడా మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అండ్ కొన్ని చోట్ల వాళ్ళు రాకపోయినప్పటికీ మాక్ పోలింగ్ నిర్వహించి సజావుగా పోలింగ్ స్టార్ట్ చేశారు. ఇది మొత్తానికి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలింగ్కు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో 1-2 ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఒక 50 ఈవీఎంలు ఇప్పటి వరకు అధికారికంగా అందినటువంటి సమాచారం. అనధికారికంగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మీరు అడిగినట్టు పోలింగ్ శాతానికి సంబంధించి ఇప్పుడే ఒక శాతానికి అంచనా వేయడం జరగదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఎండ వేడిమి ఉండటంతో ఇప్పటికే క్యూ లైన్లు అన్నీ కూడా చాలా వరకు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఓటింగ్ ఇందులో ఓటు వేయాలి అన్నట్టు ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ అదేవిధంగా మధ్యాహ్నం వేసవి కాలం ఎండ తీవ్రత
తర్వాత అధికంగా ఉండొచ్చు. దీనివల్ల కూడా ఇప్పటికే బారులు తీరారు. అండ్ వీరికి సంబంధించి మౌలిక సదుపాయాలు వాటర్ కానివ్వండి, షెల్టర్ నీడ కోసం కానివ్వండి, టెంట్స్ వేయడం ఇవన్నీ జరిగాయి. అండ్ భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లే చేశారు. అండ్ ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని పోలింగ్ స్టేషన్లలో 144 సెక్షన్ ఉంది. సో అటు భద్రతకు సంబంధించి కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అండ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి అవగాహన కార్యక్రమే కాదు, ఓటు ఎవరికి వేస్తున్నాము, ఎవరికి చెక్ చేసుకునేందుకు కూడా వారికి వీవీప్యాట్లు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం కూడా ఇక్కడ మాక్గా చూపించేందుకు ఇక్కడ వీవీప్యాట్ అదేవిధంగా బ్యాలెట్ ఈవీఎంలను కూడా మనం సిద్ధం చేయడం జరిగింది. అండ్ లోపలికి ఇదే విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు కూడా వాల్ పోస్టర్ను అంటించడం జరిగింది. అంటే మన అభ్యర్థులు ఎవరు, ఏ నెంబర్లో ఉన్నారు, వాళ్ళ గుర్తేంటి, ఒక ఇమేజ్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది. అండ్ మనం ఒకసారి ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో 7 సెకండ్ల వరకు మనం ఏ అభ్యర్థికి ఓటు వేసాము అన్నటువంటి విషయం చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ ఒకవేళ ఇందులో గనక మీరు ఏదైనా తప్పు ఉన్నట్లు గ్రహిస్తే గనక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారికి తెలియజేయాలి. వాళ్ళు వెంటనే దాన్ని రెక్టిఫై చేయడము, మళ్ళీ మీకు ఓటు వేసేటువంటి అవకాశం ఇస్తారు. ఏదో ఆకతాయి పనిగా చేద్దాము అని కనుక ఇది కరెక్ట్గా లేదు అని ప్రతిసారి కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే తమ అభ్యర్థులు ఎవరు ఏంటి, ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇమేజ్ రూపంలో చాలామంది ముఖ్యంగా నిజామాబాద్లో చూసుకున్నట్లయితే వాళ్ళకు రకరకాల గుర్తులు వచ్చి అసలు ఇమేజ్ రూపంలో ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏంటంటే ఈ వాల్ పోస్టర్ చాలా చక్కగా కనిపిస్తుంది. అది మొత్తానికి ఇరు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ సరళి అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది అని చెప్పొచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ జ్యోత్స్న. ఎస్, మొత్తానికి కమాండ్ కంట్రోల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 50 ఈవీఎంలు ఏపీలో మొరాయించినట్లు కూడా తెలుస్తుంది. దాన్ని సరిచేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం నిజామాబాద్లోని ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఓటర్లంతా కూడా భారీగా తరలి వెళ్తున్నట్టు కూడా కమాండ్ కంట్రోల్ నుంచి అందుతుంది. ఇక ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Very confident in God's grace. It'll go well, I guess. I think you should ask them. You've had humongous turnout of crowd in your rallies, so I'm sure you would have heard a lot from them. I'm pretty sure people are looking for a change, and I hope it would happen. Very confident in God's grace. It'll go well, I guess. I think you should ask them. You've had humongous turnout of crowd in your rallies, so I'm sure you would have heard a lot from them. I'm pretty sure people are looking for a change, and I hope it would happen. Very confident. రైట్, ఒక బ్రేక్ తీసుకున్నాం.